ప్రస్తుతం బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత కొనసాగుతోంది. తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహమ్మద్ యూనస్ రాజీనామా చేస్తానని ప్రకటించిన తర్వాత దేశ రాజకీయాలు వేగంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లోని చైనా రాయబార కార్యాలయం తన పౌరులకు సలహా జారీ చేసింది. బంగ్లాదేశ్లో వివాహాలు చేసుకునే సమయంలో చట్టాలను ఖచ్చితంగా పాటించాలని, అక్రమ వివాహ ఏజెంట్లను నమ్మవద్దని, వీడియో ప్లాట్ఫామ్లలో కనిపించే అంతర్జాతీయ డేటింగ్ కంటెంట్ ద్వారా మోసపోవద్దని సూచించింది. విదేశీ భార్యలను కొనకుండా ఉండాలని, బంగ్లాదేశ్ వ్యక్తిని వివాహం చేసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించాలని హితవు పలికింది. ఇదిలా ఉండగా యూనస్ ప్రభుత్వం మరియు బంగ్లాదేశ్ సైన్యం మధ్య విభేదాలు తీవ్రమవుతున్నాయి. మయన్మార్ సరిహద్దులో మానవతా కారిడార్ నిర్మాణానికి యూనస్ ప్రభుత్వం అమెరికాతో రహస్య ఒప్పందం కుదుర్చుకుంది. దీనిపై ఆర్మీ చీఫ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు యూనస్ను టార్గెట్ చేస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం ఈ ఏడాది చివర్లో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. అలాగే మహఫూజ్ ఆసిఫ్, ఖలీలుర్ రెహమాన్ లాంటి నేతలను పదవీ విరమణ చేయాలంటూ నిరసనలు తెలుపుతున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ.